ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ వాహనంలో అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ కూడా ఉన్నారు. ఆయన చిక్కడపల్లి పిఎస్ కు తరలించారు. అల్లు అర్జున్ పై 105, 118 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే నిన్ననే అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తనపై కేసులు కొట్టివేయాలని పిటిషన్ వేశారు. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. అటు అర్జున్ అరెస్ట్ ను సిపి ఆనంద్ ధృవీకరించారు. అల్లు అర్జున్ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. అయితే అరెస్ట్ పై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. ఇంట్లో బెడ్రూమ్ వరకు ఎలా వస్తారని పోలీసులపై మండిపడ్డారు. ఇక అల్లు అర్జున్ సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు, దీనిపై ఉన్న అప్డేట్స్ ఏంటి? హీరో అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే కొద్దిసేపటి క్రితమే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ వైద్య పరీక్షల గాంధీ హాస్పిటల్ కి పోలీసులు తరలించారు. ఆ రూట్ మొత్తం క్లియర్ గా వస్తుంది. అదేవిధంగా నాంపల్లి కోర్టులో ఆదాయపరచడానికి కూడా ఇప్పటికే 3 పోలీసు వాహనాలను కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు చిరంజీవి అంటే చిరంజీవి కూడా షూటింగ్ రద్దు చేసుకుని చిరంజీవి కూడా ఒకటైన బయలుదేరారు. అదేవిధంగా సినీ ప్రముఖులు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే పుష్ప 2 ప్రీమియర్ షోలో సంజయ్ థియేటర్ లో జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక మహిళ రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అల్లు అర్జున్ వ్యక్తిగత బౌన్సర్లు కారణంగానే అత్యుత్సాహం కారణంగానే తొక్కిసలాట జరిగింది. అదేవిధంగా నిర్లక్ష్యం సంజయ్ థియేటర్ యజమాన్యం నిర్లక్ష్యం ధోరణి కారణంగానే మహిళ చనిపోయిందని కూడా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. అదేవిధంగా దీనికి సంబంధించి యజమాన్యానికి సంబంధించిన వారిని అరెస్ట్ చేయడంతో పాటు ఏదైతే అల్లు అర్జున్ కు సంబంధించిన బౌన్సర్స్ ఇన్ఛార్జ్ ని కూడా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కూడా A2 గా ఉన్నటువంటి A1 గా ఏదైతే థియేటర్ యజమాన్యం, అదేవిధంగా A2 గా అల్లు అర్జున్ ఉన్న నేపథ్యంలో కూడా అంటే A1 కి సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు A2 గా ఉన్న అల్లు అర్జున్ ని ఈ రోజు ఉదయం 12:30కి అదుపులోకి జూబ్లీస్ లోని అల్లు అర్జున్ ఇంట్లో అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ క్రమంలో కూడా అల్లు అర్జున్ కు సంబంధించి అయితే వైద్య పరీక్షలు ప్రస్తుతం అయితే గాంధీ హాస్పిటల్ లో జరుగుతున్నాయి. అనంతరం వైద్య పరీక్షల అనంతరం కూడా ఆయన్ని నాంపల్లిలో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. నాంపల్లి అనంతరం ఆయనని ఏదైతే చెంచల్గూడ జైలుకి తరలించే అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో కూడా ఇప్పటికీ పెద్ద ఎత్తున అల్లు అర్జున్ కు సంబంధించిన అభిమానులు కూడా అక్కడికి తరలి వస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు భారీ బందోబస్తు రోడ్ పార్టీలను కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఇలాంటి అంశాలని తీసుకుంది. ఎందుకంటే చట్టం ఎవరికైనా ఒకే విధంగా ఉంటుందనే ఒక మెసేజ్ ని ఇవ్వాలనే అంశంలో కూడా సీరియస్ గా ఉంది. ఎందుకంటే ఒక మహిళ చనిపోవడానికి కారణమైనటువంటి అల్లు అర్జున్ సంబంధించి ఎవరైనా సినీ హీరో కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ అందరూ చట్ట పరిధిలోకి అందరూ సమానంగానే అనే అంశాన్ని మెసేజ్ తీసుకురావాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి అల్లు అర్జున్ మాత్రం వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్ ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం కూడా అక్కడ ప్రాసెస్ ఒక 20 నిమిషాల ప్రాసెస్ అయిపోయిన తర్వాత నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లి అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఇంకొక వైపు ఏంటంటే ఇప్పటికే ఆయన క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కూడా 2:30కు ఈ పిటిషన్ కి సంబంధించి హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే సోమవారం వరకు అరెస్టు జరగకుండా చూడాలంటూ కూడా క్వాష్ పిటిషన్ వేసిన నేపథ్యంలో కూడా అది విచారణకు రానుంది. ఎందుకంటే రేపు ఎల్లుండి ఏదైతే కోర్టుకు సెలవులు ఉంటాయి కాబట్టి బెయిల్ పిటిషన్ వేసినా కూడా అది అంటే కోర్టులో అది అది అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా అంటే బెంచ్ మీదకి రాదు కాబట్టి ఖచ్చితంగా అప్పటి వరకు అరెస్ట్ కాకుండా చూడాలంటూ కూడా
పిటిషన్ వేసిన నేపథ్యంలో కూడా మరికొద్ది సేపట్లో ఆ విచారణ కూడా కోర్టుకు రానుంది. ఈ క్రమంలో ఈలోపు ఒకవేళ అల్లు అర్జున్ ని వైద్య పరీక్షలు పూర్తి చేసి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసే లోపే హైకోర్టు నుండి ఏమైనా దీనికి సంబంధించిన ఏదైతే హైకోర్టు నిర్ణయం ఉంటుందో ఈ లోపు అంటే రిలీఫ్ అవుతుంది. లేదంటే మాత్రం అల్లు అర్జున్ ని ఖచ్చితంగా చెంచల్ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి చెంచల్ కూడా జైలుకి తరలిస్తారని చెప్పవచ్చు. ఇప్పటికే అరవింద్ కావచ్చు, అదేవిధంగా అల్లు అర్జున్ మామ కావచ్చు, సినీ ప్రముఖులు అందరూ హాజరవుతున్నారు. చిరంజీవి కూడా అక్కడికి బయలుదేరి వస్తున్నారు. పెద్ద ఎత్తున మాత్రం భారీగా పోలీసులు మోహరించి, ఎందుకంటే ఇటు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ నుండి అదేవిధంగా తెలంగాణ నుండి అభిమానులు కూడా అక్కడికి చేరుకునే అవకాశం చేరుకుంటున్న నేపథ్యంలో కూడా పోలీసులు రోడ్ పార్టీలు ఏర్పాటు చేసి ప్రత్యేక బలగాలను కూడా దింపిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాస్, మనం ఒక హీరోని అరెస్ట్ చేయడం అనేది ఒక బిగ్ బ్రేకింగ్ గా మనం చూస్తున్నాం. ప్రస్తుతం అల్లు అర్జున్ ఎక్కడ ఉన్నారు, అలాగే ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న సమాచారం ఉందా? అంటే ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ కావచ్చు, కానీ చట్టంలో ఎవరైనా స్టార్ అయినా సరే సామాన్యుడైనా అందరికీ అంటే గతంలో కూడా జరిగినటువంటి అరెస్టులు కావచ్చు, ఏదైనా అంశాలకు సంబంధించి ఏ విధంగా ప్రొసీజర్ ఉంటుందో అల్లు అర్జున్ కూడా అదే విధంగా ప్రొసీజర్ ఉంటుందని కూడా పోలీసులు స్పష్టం చేసిన పరిస్థితి. ఎందుకంటే కేవలం అల్లు అర్జున్ సంబంధించిన బౌన్సర్ల అత్యుత్సాహంతో మహిళ చనిపోయిందనేది కూడా పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇంకోవైపు యాజమాన్యం కనీసం పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అల్లు అర్జున్ వస్తున్నప్పుడు అక్కడికి పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, ప్రత్యేక భద్రతలు చేపట్టలేదు. కాబట్టి ఖచ్చితంగా చట్టంలో అందరూ సమానం అనే ఒక మెసేజ్ ని ఇవ్వాలని కూడా చూస్తున్న నేపథ్యంలో కూడా అల్లు అర్జున్ కి సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక వైపు ఏదైతే అల్లు అర్జున్ అంశానికి సంబంధించి ప్రస్తుతం అంటే ఏవోగా ఉన్నటువంటి థియేటర్ యాజమాన్యం కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించిన బౌన్సర్ ఇన్ఛార్జి, అల్లు అర్జున్ సంబంధించిన బౌన్సర్ ఇన్ఛార్జి ఆయన ఆధ్వర్యంలోనే ఆ బౌన్సర్ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో 20 మంది బౌన్సర్లు అక్కడికి రావడం, ఏదైతే నెట్టివేయడం, ఆడియన్స్ నెట్టివేయడం, తోపులాడడం జరిగింది. కాబట్టి ఆ బౌన్సర్ ని కూడా అరెస్ట్ చేశారు. అయితే అల్లు అర్జున్ కూడా ఏటుగా ఉన్నటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో కూడా మరి పోలీసులు ఇంకా మరికొంతమందిని ఏమైనా అరెస్ట్ చేస్తారో లేకపోతే సినీ డైరెక్టర్ సుకుమార్ ఆదేశాలతోటే సినిమా థియేటర్ కి వెళ్ళారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తారు. ఒకవేళ ఆ విధంగా ఆయన ఆదేశాలతోటి అల్లు అర్జున్ ఆ ప్రీమియర్ మూవీకి వెళ్తే మాత్రం ఆ సుకుమార్ ను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కూడా గతంలో కూడా అంటే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా సీరియస్ గా తీసుకొని విచారణ చేపిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఏదైతే రేవతి భర్త భాస్కర్ ఇచ్చిన పిటిషన్ మేరకే అంటే ఏదైతే తన భార్య చనిపోవడానికి కారణం అల్లు అర్జున్ సంబంధించిన బౌన్సర్లు, అదేవిధంగా సంధ్య థియేటర్ యాజమాన్యం వీరి వల్లనే తన భార్య రేవతి చనిపోయింది. ఎందుకంటే ఒక అభిమాన సినిమా కోసం వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అత్యుత్సాహంతో తొక్కిసలాట జరగడం, చనిపోయిన తన భార్య. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ అదేవిధంగా దానికి సంబంధించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఆయన పిటిషన్ చెప్పిన నేపథ్యం దాఖలు చేసిన కేసు పెట్టిన నేపథ్యంలో కూడా పోలీసులు ఆయన పిటిషన్ ఆధారంగానే విచారణ చేపట్టి ఈ చర్యలు చేపడుతున్నారని చెప్పొచ్చు. అల్లు అర్జున్ కూడా పిటిషన్ కు సంబంధించిన అంశం పరంగానే విచారణ చేపట్టి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ గాంధీ హాస్పిటల్లో అల్లు అర్జున్ ని మెడికల్ టెస్టులు చేయిస్తున్నారు. అంటే సాధారణంగా ప్రొసీజర్ ప్రకారం ఆ బీపీ, అదేవిధంగా షుగర్ లెవెల్స్, ఈ హార్ట్ చెకప్ ఈ 3 చేస్తారు. ఒక 20 నిమిషాల్లో ఈ ప్రొసీజర్ పూర్తి అవుతుంది. ప్రొసీజర్ పూర్తి అవగానే నాంపల్లి కోర్టులో కూడా జడ్జి ముందు హాజరుపరిచాక అక్కడ ప్రొసీజర్ ప్రకారం దానికి సంబంధించి ప్రొడ్యూస్ చేస్తారు. అనంతరం ఆయనని ఏదైతే రిమాండ్ కి తరలిస్తారు, చింతలు కూడా జైలుకి తరలిస్తారు. ఒకవేళ ఈ లోపే ఏదైతే హైకోర్టు నుండి ఈ వేసిన పిటిషన్ కి సంబంధించి విచారణ వచ్చి ఏమైనా ఈ మండే వరకు అరెస్ట్ చేయకుండా ఉండాలని కూడా అంటే కోర్టు ఆదేశిస్తే మాత్రం ఆయనకి రిలీఫ్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఒకవేళ ఆ కోర్టు నుండి ఎలాంటి ఆదేశాలు రాకపోతే మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ ని ఏదైతే జైలుకు తరలించే అవకాశం ఉంది. ఇంకోవైపు ఇప్పటికే ఈ పొలిటికల్ గా కూడా ఇప్పటికే ఒక పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది దీనికి సంబంధించి. సో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి పోలీసులు కోర్టు ఆదేశాలు వస్తే తప్ప లేదంటే మాత్రం ఖచ్చితంగా ఆయన్ని
జైలుకి తరలించే అవకాశం ఉంది. కోర్టులో నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి, ఎందుకంటే ఇప్పటికే ఆ రూట్ కూడా క్లియర్ చేస్తున్నారు. ఇటు ఇప్పటికే ఏదైతే పోలీస్ పిఎస్ నుంచి గాంధీ హాస్పిటల్ కి, చిక్కడపల్లి పిఎస్ నుంచి గాంధీ హాస్పిటల్ కి రూట్ క్లియర్ చేశారు. అదేవిధంగా గాంధీ హాస్పిటల్ నుండి కూడా నాంపల్లి కోర్టుకి కూడా ఆ రూట్ క్లియర్ చేస్తున్నారు. రో పార్టీలు కూడా ఎలాంటి ఇబ్బందులు అంటే ఆడియన్స్ అభిమానులు కావచ్చు, ఇది ఎలాంటి ఆందోళన చేపట్టకుండా కూడా పోలీసులు భారీగా మోహరించి ఇప్పటికే వాహనాలను కూడా సిద్ధం చేసిన పరిస్థితి నేపథ్యంలో కూడా ఆ రూట్ క్లియర్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా గాంధీ హాస్పిటల్ నుండి ఆయనకి ఈ వైద్య పరీక్షలు ఈ ప్రొసీజర్ అయిపోగానే నాంపల్లి కోర్టుకి తీసుకెళ్లి అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆయన్ని చెంచల్ కూడా జైలుకి తరలిస్తారు. కాబట్టి ఇప్పటికే సినీ ప్రముఖులందరూ అక్కడికి వస్తున్నారు అల్లు అర్జున్ కు మద్దతుగా. అదేవిధంగా ఆయన తండ్రి అరవింద్ కూడా అక్కడే ఉన్నారు, ఆయన భార్య కూడా అక్కడ చేరుకుంటుంది. అయితే చిరంజీవి కూడా షూటింగ్ లో ఉన్న చిరంజీవి అక్కడికి చేరుకుంటున్నారు, సినీ ప్రముఖులందరూ అక్కడికి చేరుకుంటున్నారని చెప్పొచ్చు. ఒక హీరోకి సంబంధించి, ఒక అల్లు అర్జున్ హీరోకి సంబంధించి ఇంకా ఎవరెవరు స్పందించారు ఈ అరెస్ట్ కు సంబంధించి? అలాగే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు భారీగా బందీ ఫ్యాన్స్ తరలిరావడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పటికే ముందస్తుగానే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ని మాత్రం పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు రో పార్టీలు కూడా ఏర్పాటు చేశారు. అదే పరిసర ప్రాంతాలని ఆధీనంలో తీసుకుని ఎలాంటి ఏదైతే ఈ అల్లు అర్జున్ అభిమానుల ఆందోళన చేయకుండా, ఎలాంటి గొడవలు చేయకుండా కూడా ముందస్తుగానే ఆ పరిసర ప్రాంతాలను ఆందోళన తీసుకొని ఆ కోర్టు చుట్టూ బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇప్పటికి ప్రస్తుతం చిక్కడపల్లి నుండి అల్లు అర్జున్ ని అక్కడికి తరలించిన నేపథ్యంలో, ఏదైతే గాంధీ హాస్పిటల్ కి తరలించిన నేపథ్యంలో కూడా గాంధీ ఆసుపత్రి దగ్గర కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అక్కడ నుండి గాంధీ ఆసుపత్రికి నుండి కూడా నాంపల్లికి పోవడానికి కూడా భారీగా పోలీసులు మోహరించి ఎలాంటి రూట్ క్లియర్ చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఆయనపై 105 అదేవిధంగా 118/1 అనే సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన నేపథ్యంలో కూడా 105 అంటే మాత్రం 5 నుండి 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 118/1 అంటే మాత్రం 5 సంవత్సరాలు అంటే కనీసం జైలు అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే క్యాష్ పిటిషన్ కూడా అల్లు అర్జున్ వేసిన నేపథ్యం. మరొక వైపు అల్లు అర్జున్ కూడా ఇప్పటికే పోలీసులపై అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం అయితే గాంధీ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో మాత్రం పోలీసులు భారీగా మోహరించారు. అల్లు అర్జున్ కి అయితే వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన్ని నాంపల్లి కోర్టుకు అయితే తరలిస్తారని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్. చిక్కడపల్లి పిఎస్ చిక్కడపల్లి పిఎస్ తదితర అల్లు అర్జున్ అరెస్ట్ పట్టుకొస్తారు ఇక ఈ రోజుల నుంచి. ఇక్కడి వరకు కూడా లేదు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాములు చెప్పండి, మొత్తానికి మనం చూసుకుంటే బిగ్ బ్రేకింగ్ చూసుకోవచ్చు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం అనేది ఒక సెన్సేషనల్ గా మారినట్టు చూస్తున్నాం. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సోనియా. ఏదైతే పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టిస్టిక్ రాష్ట్రంలోని సందా థియేటర్ లో జరిగిన సంఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. దీనిపైన అనేక మానవ హక్కుల సంఘాలతో పాటు న్యాయవాద సంఘాలు కానీ న్యాయవాదులు కానీ రాష్ట్ర మంత్రుల్లో కూడా కొంతమంది చాలా మంది స్పందించారు. అయితే ఆ ప్రీమియర్ షో సందర్భంగా ఏదైతే సినీ హీరో అల్లు అర్జున్ సందర్శి కొట్టిన సందర్భంగా అప్పటి జరిగిన తొక్కిసలాటలో దిల్సుఖ్ నగర్ ప్రాంతానికి చెందిన ఒక అబ్బాయి తొక్కిసలాటలో లేడీ మరణించడం జరిగింది. దాంతో పాటు గాయపడి ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయినా ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని అనుకోవాలి. సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు అక్కడ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యక్తి పైన సినిమా హీరో అల్లు అర్జున్ పైన కూడా సెక్షన్స్ నమోదు చేసింది. ఆ సెక్షన్స్ నమోదు చేసిన మేరకు ఇవాళ అల్లు అర్జున్ ను జూబ్లీ హిల్స్ నివాసంలో పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని అతన్ని
చిక్కరపల్లి పోలీస్ స్టేషన్ అధికారి ప్రస్తుతం చిక్కరపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ ఇంకా విచారణ కొనసాగుతా ఉంది. ఏదేమైనా ఈ వ్యవహారం అంతపై కూడా గతంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చాలా సీరియస్ గా స్పందించారు. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ట్వీట్ చేయడం జరిగింది. ఒక రకమైన రూపంలో ఆయన స్పందించడం జరిగింది. ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించిన దాని ప్రకారం జాతీయ పురస్కారం అందుకున్న అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం పాలకుల అభద్రతా భావానికి ఇది పరాకాష్ట. ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యులు కానప్పటికీ ఆయన సాధారణ నేరస్తులుగా అరెస్ట్ చేయడం సరికాదని కూడా కేటీఆర్ చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో ఇదే తంతు జరిగితే మాత్రం వైపు మూసి హైడ్రా పేరుతో పేదల కుటుంబాలను పేదలను రోడ్డున పాలు చేసి కొంతమంది మరణానికి కారణమైన రేవంత్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి ఆ న్యాయం అందరికీ ఒకే సమానంగా ఉండాలి, చట్టం అందరికి సమానంగా ఉండాలని చెప్పి కూడా ఆయన ఈ రోజు ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఈ పరిస్థితుల మొత్తం నేపథ్యంలో కూడా ఇప్పుడు ఈ తాజా పరిణామాల నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ ను వైద్య పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రి కూడా తరలించారు. అనంతరం వైద్య పరీక్ష అనంతరం అతనికి ఎలాంటి రిమాండ్ వేస్తుంది. తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పుడు తక్షణ అల్లు అర్జున్ అరెస్ట్ జరిగిన ప్రాంతం నుంచి అతని దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అల్లు అరవింద్ ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వెంటనే ఉన్నారు. ఆయన ఇంతకేళ్ళు పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కూడా తన సత్యమణిని ఓదార్చి కూడా ధైర్యం ఉండాలి, ఏమి ఇబ్బంది లేదు, మనం ఏమి ఇబ్బంది పడదని కూడా చెప్పి రావడం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం మాత్రం మనం చూసుకోవచ్చు. అల్లు అర్జున్ కు మద్దతుగా ఎవరైనా స్పందిస్తున్నారని సమాచారం ఉందా? అంటే ఇప్పటి వరకు అధికారికంగా కేటీఆర్ ఒక్కరు మాత్రమే జరిగింది. ఇంకా మిగతా సినిమా మహా అసోసియేషన్ కానీ తర్వాత సినిమా అసోసియేషన్ కానీ అందరూ కూడా ఎవరు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా చూశారని చెప్పాలి. అయితే ఒకవైపు క్యాష్ పిటిషన్ వేసుకుని క్యాష్ పిటిషన్ కూడా విచారణ చేసుకొని క్యాష్ పిటిషన్ వేసుకోవడానికి విచారణకు 4 గంటల గడిపించారు. హైకోర్టు అనుమతించాలని కూడా తెలుస్తా ఉంది. షూటింగ్ రద్దు చేసుకుని మరొక పిఎస్ కు మెగాస్టార్ చిరంజీవి బయలుదేరడం కూడా తెలుస్తా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ క్యాష్ పిటిషన్ పై లంచ్ మోషన్ విచారణ కూడా జరుపుతారని చెప్పి జస్టిస్ దువారి శ్రీదేవి కోర్టులో మెజిస్ట్రేషన్ న్యాయవాదులు నిరంజన్ రెడ్డి అశోక్ రెడ్డి ఈ సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి న్యాయవాదులు అడిగినందుకు 2:30 చెప్తారన్న ప్రాసిక్యూటర్ మళ్ళీ దాన్ని 2:30 వాయిదా వేసి 4 గంటలకు మళ్ళీ వాయిదా వేశారు. ఏమైనా అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం మాత్రం కొంత సినిమా రంగాన్ని ఉలిక్కిపడే విధంగా చేసిందని చెప్పి అనుకోవాలి. ఎంత పెద్దటి వారైనా ఎంత ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే ఎవరైనా సరే ముందు అందరూ ప్రభుత్వం వివరించిందని అనుకోవాలి. కాబట్టి ఇట్లాంటి ప్రీమియర్ షోలు ఒక మంచి మెగాస్టార్ కుటుంబానికి చెందిన అల్లు అర్జున్ సినిమాలో పెద్ద ఎత్తున ఒక మంచి బ్రాండ్ గా పెద్ద బ్రాండ్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ ఆ జరిగిన సంఘటన బాధాకరము, ఖచ్చితంగా పశ్చాత్తాపడుతున్నాను, చంద్రబాబు కోరుతున్నాను కూడా ఆయన ప్రెస్ చెప్పి పెట్టగలిగింది. ఆ సినిమా పుష్ప 2 యూనిట్ విభాగం కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి చిక్కరపల్లి పోలీస్ స్టేషన్ అనంతరం ఆయనకు ఇప్పుడు వైద్య పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తా ఉంది. తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి, నిజంగా ఈ రోజు హైకోర్టు లో ఏదైతే లంచ్ మోషన్ పిటిషన్ వేశారో లంచ్ మోషన్ పిటిషన్ తీర్పు ఏ విధంగా ఉంటుంది, నిజంగా సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దన్న న్యాయవాదుల కోరికను కోర్టు మన్నిస్తుందా లేదు, వెంటనే రిమాండ్ విధిస్తుందా, ఏ రిమాండ్ విధిస్తుంది, ఏ విధమైన రిమాండ్ విధిస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి. సోని మనం చూసుకోవచ్చు. ఈ కేసు కనుక రుజువైతే అల్లు అర్జున్కి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది, ఏమైనా సమాచారం ఉందా? అంటే దాదాపుగా ఇది మినిమం 3 నెలల పైగానే ఈ రోజు ఈ శిక్ష పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి మరణించిన కేసు కాబట్టి అటెంప్ట్ మర్డర్ లాంటి కేసే కాబట్టి ఇది ఖచ్చితంగా ఇంకొక అదే కుటుంబంలోని వ్యక్తి ఇంకొక వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబానికి అండగా ఉంటాము, అన్ని రకాలుగా ఆదుకుంటాము అని చెప్పి ఒక 25 లక్షల కుటుంబానికి ప్రకటించినప్పటికీ కూడా దీన్ని మొత్తం సభ్య సమాజం అంతా కూడా ఈ సంఘటనను తప్పుపట్టింది. ఈ సంఘటన విషయంలో ప్రతి ఒక్కరు స్పందించాలి. సినిమా వాళ్ళు ఇట్లాంటి చేష్టలకు పాల్పడద్దు, ఇట్లాంటి ప్రీమియర్ షోలు పెట్టి ఎంతో చేసి మనసులో ప్రాణాలు పోగొడతారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఘటనకు నేరుగా నేను బాధ్యత కాకపోయినప్పటికీ అక్కడ థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం, ముందస్తుగా ఇలాంటి వివిఐపి వస్తున్నప్పుడు స్థానిక పోలీసుల సమాచారం ఇవ్వకపోవడం కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. లేకపోతే ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసి ఎలాంటి సంఘటన జరగకుండా చేశారు. ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో అనేక థియేటర్లో కూడా అనేక మంది సినిమా ప్రముఖులు, సినిమా హీరోలు అనేక థియేటర్లకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అల్లు అర్జున్ రాక సందర్భంగా థియేటర్ అనుసరించిన నిర్లక్ష్య వైఖరి మాత్రం చాలా తప్పుపడుతున్నారు. సోని
ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాములు. ఎస్, మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనంలో అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ కూడా ఉన్నారు. ఆయన చిక్కడపల్లి పిఎస్ కు తరలించారు. అల్లు అర్జున్ పై 105, 118, రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే నిన్ననే అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై కేసులు కొట్టివేయాలంటూ పిటిషన్ వేశారు. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో నేపథ్యంలో జరిగిన తొక్కిసలాట్లో మహిళ మృతి చెందింది. అటు అర్జున్ అరెస్ట్ను సిపి ఆనంద్ ధృవీకరించారు. అల్లు అర్జున్ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. అయితే అరెస్ట్ పై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. ఇంట్లో బెడ్రూమ్ వరకు ఎలా వస్తారని పోలీసులపై మండిపడ్డారు. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ లైవ్ లో ఫోన్ లైన్ అందించ సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజేష్. ఇప్పుడే అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. కాసేపట్లో దాదాపు 1 అరగంట పాటు వైద్యులు ఆయనకు వైద్య పరీక్ష నిర్వహించిన ఎంత పూర్తిగా ఫిట్ ఉందంటే అక్కడ నుంచి నేరుగా నాంపల్లి మేజిస్ట్రేట్ ముందు అల్లు అర్జున్ హాజరుపరుస్తారు. ఇక ప్రధానంగా మనం చూస్తాం ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలను కూడా. ఉదయం అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళినప్పుడు పోలీసులు అక్కడ అల్లు అర్జున్ వాళ్ళతో మాట్లాడిన విషయాలు కావచ్చు, అల్లు అర్జున్ తో పాటు వాళ్ళ నాన్న కూడా అల్లు అరవింద్ కూడా అదే పోలీసు వాహనంలో ఎక్కినప్పటికీ కూడా అక్కడ నుంచి పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేసి వాళ్ళ అల్లు అరవింద్ పోలీసు వాహనాన్ని కూడా దింపేశారు. ప్రస్తుతానికి అయితే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ అంటే ఒక అరెస్ట్ చేసిన తర్వాత ఏ కేసు అయినా సరే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు 24 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా లేక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే నా చిక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా పోలీసులు విచారించినట్లు తెలుస్తుంది. మనకి ఏసీపీ అధికారులు అతను విచారించారు. ఆ రోజు జరిగిన పరిణామాలు, ఆ రోజు అసలు ఎందుకు వచ్చారు మీరు ఆ టైంలో, ఎందుకంటే ఎంతో రద్దీగా ఉంటుంది కాబట్టి ఆ మూవీ కోసం పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వస్తారు కాబట్టి ఆ సమయంలో ఒకవేళ వచ్చినా కూడా ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎందుకు ఇవ్వలేకపోయారు, ఒకవేళ ఇస్తే అక్కడ సంధ్యా థియేటర్ ఓనర్స్ మరి వాళ్ళు మాకు ఇంటిమేషన్ చేయలేక వాళ్ళు సరైన భద్రతా చర్యలు చేపట్టలేదా, ఏం జరిగింది అనే దానిపై కూడా కాసేపు అల్లు అర్జున్ అయితే పోలీసులు విచారించారు. ఏం చెప్పాలో చూడాల్సి ఉంటుంది. మనం చూడొచ్చు ఆ ఎఫ్ఐఆర్ లో కాపీలో కూడా చూస్తే సెక్షన్స్ పెట్టారు, దాదాపు 4 సెక్షన్స్ పెట్టారు. ఒకటి NA 105, ఒకటి 118/1, అదేవిధంగా 3/5 రెడ్, ఈ సెక్షన్స్ అన్ని కూడా పెట్టారు. ఇందులో ప్రధానంగా మనం ఎంతమంది మాట్లాడుకున్నట్టు 105 సెక్షన్ ఏదైతుంది ఇదంతా కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ ఉంటుంది. అదేవిధంగా దీని నుంచి అంటే దాదాపు 15 నుంచి 20 ఏళ్ల పాటు
జైలు శిక్ష కూడా పడుతుంది. సో కొద్దిసేపటి క్రితమే ఇటు అల్లు అర్జున్ న్యాయవాదులకు అందరూ కూడా హైకోర్టులో ఒక పిటిషన్ వేసి క్వాష్ పిటిషన్ వేశారు. ఎందుకు అంటే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయకూడదు, రిమాండ్ తరలించకూడదు, సో ఇందులో ఆయన పాత్ర లేదు, ఇతను తొలగించాలని దానిపైన కూడా కొద్దిసేపటి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అయితే ఈ యొక్క పిటిషన్ కూడా 4 గంటలకు విచారణ ఉంది, ఎందుకంటే 4 గంటలకు వాయిదా వేశారు. మరి ఎలా ఉండబోతుంది ఏంటనే ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో కూడా ఒక ఉత్కంఠ ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ ని జైలుకు పంపిస్తారా, ఇప్పుడు ఏదైతే క్యాష్ పిటిషన్ వేశారో ఈ పిటిషన్ పైన న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు ఏంటి అని. ఎందుకంటే ఈ కొద్దిసేపటి క్రితమే ఇప్పుడు తీసుకెళ్తారు ఇక్కడ గాంధీ ఆసుపత్రి నుంచి నేరుగా నాంపల్లి కోర్టు తీసుకుపోయే అవకాశం ఉంది. ఓవైపు 4 గంటలకు ఈ పిటిషన్ అల్లు అర్జున్ పిటిషన్ ఏదైతే వేస్తారో ఈ పిటిషన్ విచారించబోతున్నారు. సో ఈ పిటిషన్ విచారిస్తే అంటే కొంత వస్తే మరి తన బెయిల్ వస్తుందా లేక ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒప్పుకుంటా ఉంది. సో ఈ విషయం తెలుసుకున్న వెంటనే మెగాస్టార్ చిరంజీవి కూడా అతను ఒక షూటింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఇలా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని చెప్పిన వెంటనే అతను షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ నివాసానికి కూడా వెళ్ళినట్లు తెలిసింది. సో మొత్తానికి అయితే పోలీస్ స్టేషన్ కి వస్తారని చెప్పినప్పుడు కూడా అందుకని ఆయన అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని అక్కడ కుటుంబ సభ్యులతో అయితే మాట్లాడుతున్నారు. సో అల్లు అర్జున్ వెళ్తున్న సమయంలో కూడా మనం చూడొచ్చు ఆ విజువల్స్. అంటే అతను భార్య స్నేహ ఏదైతుందో ఆమె కాస్త ఆందోళన కనపెట్టేటప్పుడు కూడా మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండు అనే విధంగా ఆయన చెప్పి వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. కాస్త అబ్జర్వ్ చేసుకుని ఆమె పంపించినట్లు. సో ఆయన ఇక్కడ నేను వస్తాను, ఎందుకంటే వాళ్ళ నాన్న మరొక విషయం కూడా చూస్తాం, వాళ్ళ నాన్న కార్లు ఎక్కినప్పుడు దీనికి బాధ్యత వహించాల్సింది నేనే చూసుకుంటున్నాను, మీరేం రాకండి పోలీసు వాహనం అని చెప్పేసి దింపినట్లు కూడా అంటే అల్లు అర్జున్ దింపినట్టు తెలుస్తుంది. సో ఇవన్నీ అంటే మరి మొత్తానికి ఈ కేసు సంబంధించి అయితే పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ మహిళ చనిపోయింది, రేవతి అనే మహిళ చనిపోయింది. ఆ రోజు ఏదైతే మూవీ చూడడానికి వచ్చారో ఆ రోజు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో ఆ తొక్కిసలాట్లో ఆ రేవతి అనే మహిళ చనిపోయింది. వాళ్ళ అబ్బాయి పరిస్థితి విషమంగా ఉంది. సో వాళ్ళ భర్త ఎవరైతే భాస్కర్ ఉన్నారో సో మొత్తం కానీ చూసాం ఆ పరిస్థితుల నేపథ్యంలో ఎంత కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. మొత్తానికి ఈ నేపథ్యంలో ఇతని కేసు నమోదు చేసి ప్రస్తుతానికి అయితే నాన్ అవైలబుల్ సెక్షన్స్ అయితే పెట్టారు. మరి ఎలా ఉండబోతుంది అని చూడాలి. మనం విజువల్ చూడొచ్చు, గాంధీ ఆసుపత్రిలోకి లోపలికి తీసుకువెళ్తున్నారు అల్లు అర్జున్ ని. లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత అతనికి వైద్య పరీక్షలన్నీ కూడా చేసి నేరుగా మెజిస్ట్రేట్ అయితే తీసుకుపోతారు. మొత్తానికి ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. మనం చూడొచ్చు మొత్తం అల్లు అర్జున్ ఎందుకంటే ప్యాన్ ఇండియా హీరో, ఒక పెద్ద హీరో కాబట్టి సో ఇతను అరెస్ట్ అనడం అనేది పెద్ద చర్చనీయాంశ అంశం ఇది. సో ఇది ఎక్కడికి దారి తీస్తుంది ఏంటి, ఇప్పటికీ ఈ అరెస్ట్ పైన కూడా ఇటు రాజకీయ పార్టీలో కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేశాడు అల్లు అర్జున్ అరెస్ట్ ను ఆయన ఖండిస్తూ. కొద్దిసేపటికి మరొక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఒక ట్వీట్ చేశాడు, అంటే అల్లు అర్జున్ కు మద్దతుగా. సో ఇప్పుడు ఇది ఎక్కడికి దారి తీస్తుంది అంటే ఇప్పటి వరకు కేవలం ఆ మహిళ చనిపోయింది, ఆ మహిళ చనిపోవడంతో అరెస్ట్ ఇది మరి ఏ క్రమంలో ముందుకు వెళ్తుంది, దీని వెనకైనా రాజకీయ రంగు పులుముకుంటుందా ఏందో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం పైన ఇప్పటికే ఒకవైపు కేటీఆర్ ట్వీట్ చేస్తూ విమర్శలు చేస్తూ అదేవిధంగా ఒకవైపు ఇప్పుడు మనం ఇంకో ట్వీట్ చూడొచ్చు, వాళ్ళు రాజాసింగ్ కూడా ఒక ట్వీట్ చేశాడు. సో మరి ఎక్కడ దారి తీస్తుంది ఏంటి అరెస్ట్ కు సంబంధించి, మరి సినీ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలి. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ కు మద్దతుగా ఉంటుందా, ఏం జరగబోతుందో చూడాల్సి ఉంటుంది. ఇప్పుడే చిరంజీవి ఏదైతే సినీ ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు అనేది చెప్పుకునే ఎవరైతే వాళ్ళు చిరంజీవి ఉంటారో చిరంజీవి కూడా షూటింగ్ పూర్తి చేసే మధ్యలో వాయిదా వేసుకుని ఆయన చిరంజీవి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు. మరి అక్కడ నుంచి నేరుగా ఎక్కడ వెళ్తారు, మరి చిరంజీవి కూడా ఏమైనా మాట్లాడతారా చూడాల్సి ఉంటుంది. అంటే పోలీసులు అంటే కొంత అల్లు అర్జున్ కూడా కొంత అసహనం వ్యక్తం పోలీసులు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, కాస్త సమయం కూడా ఇవ్వట్లేదు, నేను షార్ట్ మీద ఉన్నా టీషర్ట్ మీద ఉన్నా నాకు కాస్త సమయం అంటే నేను బెడ్రూమ్లోకి డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే కూడా పోలీసులు అక్కడ లేదు మీ మోసం అని చెప్పేసి పోలీసులు వాళ్ళతో వెళ్ళడం అంటే అల్లు అర్జున్తో వెళ్ళడం. సో ఆయన కొంత అసహనం వ్యక్తం చేశాడు, పోలీసులు కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు. ఈ రకమైన కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి నిజంగా ఏం జరిగింది, ఎందుకు మరి ఇది నిజంగా ఆ మహిళ చనిపోయింది కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి సో ఎలా జరగబోతుంది ఏంటి. మరి మొత్తానికి అయితే ఇప్పుడు ఆ కోర్టు చుట్టే ఈ రోజు అందరూ చూపు అంతా కూడా హైకోర్టు చుట్టే ఉంది. ఎందుకంటే 4 గంటలకు క్యాష్ పిటిషన్ ఇస్తారు కాబట్టి 4 గంటలకు విచారణ రాబోతుంది. మరి ఎలా ఉండబోతుంది, అల్లు అర్జున్ కి బెయిల్ వస్తుందా, ఏం జరగబోతుందో చూడవచ్చు. ఈ రోజు బెయిల్ వస్తే సరే, లేదు అంటే మాత్రం అతను దాదాపు 3 రోజుల పాటు జైల్లో ఉండాల్సి వస్తుంది, చింతలగూడ జైల్లో. ఎట్లంటే ఈ రోజు ఫ్రైడే, ఎల్లుండి సండే, సో మళ్ళీ మండే రోజు ఉంటుంది కాబట్టి సో మొత్తానికి ఏం జరగబోతుందో చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా ఇటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిందని వచ్చిన వార్తల వెంటనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులంతా కూడా చేరుకున్నారు, ఆయన ఫ్రెండ్స్ కూడా చేరుకున్నారు. సో అది కంట్రోల్ చేయాలని పోలీసులు కూడా అక్కడ భారీగా బలగాలు మోహరించారు. ఇప్పుడు అల్లు అర్జున్ గాంధీ ఆసుపత్రి తరలించినప్పుడు దాదాపు పోలీసులు వాహనాలకు సంబంధించి దాదాపు 4 వాహనాలు పాటు వెళ్లారు.
ఇక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరు వచ్చినా కట్టడి చేసేందుకు అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. సో మొత్తానికి ఏదైనప్పటికీ అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఈ రోజు దేశవ్యాప్తంగా చర్చగా మారింది. అంత సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం కూడా. ఎందుకంటే మహిళ చనిపోవడం అనేది మామూలు విషయం కాదు. తను మహిళ వాళ్ళ అబ్బాయి కూడా సీరియస్ కాబట్టి సో మొత్తం సీరియస్ గా తీసుకుని తను అరెస్ట్ చేశారు. ఓన్లీ ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఎంతముందే ఆ సంధ్యా థియేటర్ కి సంబంధించిన ముగ్గురు కూడా అరెస్ట్ చేశారు. నేను ఎంతమంది చెప్పినట్టు మేనేజర్ తో పాటు ఆ ఓనర్ ను, తర్వాత సెక్యూరిటీ, అల్లు అర్జున్ కూడా అరెస్ట్. సో ఈ నలుగురితోటే ఈ అరెస్ట్ అనేది ఆగిపోతుందా, లేక దీని తర్వాత డైరెక్టర్ ఇంకెవరన్నా ఉండబోతుందా ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. ఆ రోజు మరి ఏం జరిగింది ఏంటి అనేది. సో మొత్తానికంటే కోర్టు తీర్పు కోసం అయితే ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న 4 గంటలకు వాయిదా ఉన్న నేపథ్యంలో 4 గంటలకు వాయిదా వేశారు ఈ అల్లు అర్జున్ క్యాష్ పిటిషన్ పైన కోర్టు విచారణ. సో మొత్తానికి 4 గంటలకు అయితే తెలుస్తుంది. 4 గంటల లోపు మరి కోర్టుకు అయితే ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు ఉస్మానియా గాంధీ నుంచి అయితే తీసుకువెళ్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో అయితే ప్రస్తుతం వైద్య పరీక్షలు నడుస్తున్నాయి. అక్కడ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు అయితే తీసుకెళ్తారు. నాంపల్లి కోర్టులో ఎన్ని రోజులు రిమాండ్ విధించబోతున్నారు ఏంటో చూడాల్సి ఉంటుంది. రిమాండ్ విధిస్తారా లేక హైకోర్టు నుంచి ఏమన్నా బెయిల్ వస్తుందా అనేది మాత్రం కాసేపట్లో తెలియనుంది. రాజేష్, మనం చూసుకుంటే కనుక పుష్ప 2 సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ప్రకంపనలు సృష్టించింది. మరి విచారణ ఎప్పుడు జరగనుంది, వాయిదా ఎందుకు పడింది, అలాగే విచారణ మరి తదుపరి విచారణ ఎప్పుడు జరగనుంది, ఏమైనా సమాచారం ఉందా? అదే ఇంతమంది చెప్పినట్టు ఇప్పుడు మీరు అన్నట్లు దేశవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ అభిమానులు ఉన్నారు. సో అల్లు అర్జున్ మూవీస్ కూడా చాలా వరకు సక్సెస్ మూవీలే ఉంటాయి. అతని యాక్టింగ్ కూడా బాగుంటది. సో దీంతో అతను పెద్ద ఎత్తున ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో ఈ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ అనేది దేశవ్యాప్తంగా కూడా ప్రచారం చర్చ జరుగుతుంది నేపథ్యంలో. సో మరి మొత్తానికి ఎలా చూస్తుంది కోర్టు అనేది, ఎందుకంటే ఇంతకుముందే న్యాయవాదులతో అయితే చర్చిస్తున్నారు. న్యాయవాదులు వెంటనే క్యాష్ పిటిషన్ అయితే చేశారు. ఆ క్యాష్ పిటిషన్ 4 గంటలకు విచారణ వాయిదా పడ్డది. 4 గంటలకు విచారిస్తారు. మరి ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి అనేది కూడా చేయబోతుంది. దాంతో ప్రభుత్వ తరఫున కూడా అతను నిర్ణయించబోతున్నారు. మరి ఆయన బెయిల్ వస్తుందా లేదో. ఇప్పటికైతే ప్రెసిడెంట్ గా అయితే గాంధీ ఆసుపత్రిలో ఉన్నారు. నేను చెప్పినట్టు గాంధీ ఆసుపత్రిలో అయితే అతను వైద్య పరీక్షలు నిర్వహించి ఆ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకి అయితే తరలిస్తున్న నాంపల్లి కోర్టుకి అయితే తీసుకువెళ్తుంటా నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు అయితే హాజరుపరుస్తారు. సో మొత్తానికి ఎంతో ఆ కోర్టులో ఇప్పుడు మొత్తం అల్లు అర్జున్ సంబంధించింది బెయిలా జైలా అనేది 4 గంటలకు తెలియబోతుంది. ఎందుకంటే 4 గంటలకు ఆయన పిటిషన్ ఏదైతే చేశారో, ఎమర్జెన్సీ పిటిషన్, క్యాష్ పిటిషన్ ఇస్తారో, ఇది 4 గంటలకు విచారణ ఉంది కాబట్టి మరి అల్లు అర్జున్ జైలుకు వెళ్తారా లేక బెయిల్ పై బయటికి వస్తారా అనేది ఉత్కంఠంగా ఉంది. ఇప్పటికీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఆందోళనలో ఉందంటే కామన్ గా అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు కుటుంబ సభ్యుల్లో కూడా కొంచెం టెన్షన్ ఉంది. చిరంజీవి కూడా అతని అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. మరి 4 గంటలకు చూడాల్సి ఉంటుంది. వాయిదా ఉంది కాబట్టి 4 గంటలకు కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుంది ఏంటి, కోర్టు బెయిల్ ఇస్తుందా లేక జైలుకు పంపిస్తుందా. సో ఏదేమైనప్పటికీ కూడా మరో గంటలో అయితే మరో గంటన్నరలో అయితే తెలిసే అవకాశం ఉంది. సోనియా, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజేష్. మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ 60 లో చూసినట్లయితే పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ లోని